ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రోమా 3వ అధ్యాయము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధీకుడగుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, అట్లను రాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. శాంతి మార్గం వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు.
ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా నాయన మేము నేర్చుకోవాల్సిన విషయాలు మా అందరితో మాట్లాడి మా జీవితాల్లో వాటిని అవలంబించడానికి మీరే మా అందరి కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయంలో మనము క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఒక్కరు కూడా పాపం చేయకుండా లేరు, అందరూ పాపంకు లోనై ఉన్నారని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం తెలియజేస్తుంది. ఇక్కడ 4వ వచనంలో చూసుకున్నట్లయితే నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనము మన వ్యాధ్యాల్లో మనము నీతిమంతులమని నిరూపించుకోవడానికి మన మాటలు మన పక్షముగా మనం మాట్లాడుతున్నాము. మనము న్యాయవంతులమని చెప్పేసి మనము ఎదుటివారు నమ్మే విధంగా మన మాటలు ఉంటాయి. కానీ మనం ఏ విధమైన వ్యాధ్యాలు చేసినప్పటికీ ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ అన్నిటినీ గమనిస్తున్న దేవుడు, ప్రతి విషయాన్ని చూచుచున్న దేవుడు, ఆయన మాత్రం సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ప్రతి వారికి వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్పేసి మనం ముందున్న అధ్యాయంలో చూసుకున్న వారమే. ఇప్పుడు మనము ఈ అధ్యాయంలో చూసుకుంటున్నాము ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి పౌలు గారు మనకి వివరిస్తా ఉన్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతుకువారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారంట. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, నోటి నిండా శపించుట పగ ఉన్నవి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరుగులెత్తుతున్నాయి. నాశనము కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరగరు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రజలకి అందరికీ విమోచనం కలుగ చేయడానికి తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మనుష్య రీతిగా వచ్చి ఆయన చివరి రక్తం వరకు కూడా ధారపోసి ఆయన మార్గాన్ని మనకు చూపించి పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి మనకు చూపించి వెళ్ళినప్పటికీ కూడా మనం ఇంకనూ ఏ స్థితిలో, ఏ విధంగా పడిపోయిన స్థితిలో ఉన్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన మనకున్న ఉపయోగం ఏంటంటే, ధర్మశాస్త్రం ఉండడాన్ని బట్టి ఇది పాపము, ఇది చేయకూడదు, మనం ఈ విధంగా ఉండకూడదు, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ విధంగా ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ధర్మశాస్త్రము మనకి బోధిస్తూ ఉన్నది. ఆ బోధన వలన మనం నేర్చుకున్న వారమై దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నాము. కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడము. దేవుడు ఏ విధంగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు? ఆయన విమోచనం ఇచ్చారు మనకి. క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాం మనం అందరం కూడా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈరోజు మనం దేవుని నీతిని వెతికే వారముగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? పూర్వం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు తన ఓరిం వల్ల ఉపేక్షించాడంట, ఆయన నీతిని కనపరిచాడంట. మనం ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారమైతే ఆయన కరుణాధారముగా బయలుపరిచాడు కాబట్టి
ఆయన కుమారుని ద్వారా మనందరికీ రక్షణ విమోచనము దొరికింది కాబట్టి మనము ఆయన్ని ఏ విధంగా విశ్వసిస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన అలాగూ చేసెను. అతిశయ కారణం ఎక్కడ? కొట్టివేయబడును. న్యాయం బట్టి అది కొట్టివేయబడును. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా ఆచరిస్తూ దేవుని పట్ల విశ్వాసం గనుక లేకుండా ఉంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. కేవలం నువ్వు దేవుని నమ్ముట ద్వారా, దేవుని విశ్వసించటం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడిగా నన్ను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, నేను ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేరుస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అని చెప్పేసి మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో. కానీ మన నీతి దేవుని ఎదుట మురికొడ్డెల వలె ఉంటుందంటండి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుడు తన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. ఆయన ప్రతిదీ నెరవేర్చడానికే వచ్చాడు. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఏ విధంగా ఉన్నాము? త్రోవ తప్పిన వారముగా ఉన్నామా? మేలు చేసే వారముగా ఉన్నామా? మన గొంతు ఎలా ఉంది? మన నాలుక ఎలా ఉంది? మన పెదవుల క్రింద ఏమున్నది? ఆయన మనల్ని స్తుతించడానికి చేసుకొని ఉన్నారు కాబట్టి మనం అనుదినము కూడా ఆయనకి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయన మహిమ కొరకు మనల్ని దేవుడు చేసి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనం ఉన్నాము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. మనము పాపం చేసిన వారమైతే దేవుడిచ్చే మహిమను పొందలేము. మనం పాపాన్ని అసహించుకొని పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించిన వారమైతే దేవుడిచ్చే మహిమను మనం పొందుతాము. ఆయన మహిమ రాజ్యంలో మనం అందరము కూడా ఎత్తబడే వారముగా, ఆయనతో యుగములు జీవించే వారముగా ఉంటే గనక ఆయన ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏం బోధించారు వాటన్నిటిని నేర్చుకొని మన జీవితాల్లో వాటిని అవలంబించవలసిన వారమై ఉన్నాము. ఆయన అన్ని జనులకు దేవుడే. ఆయన ఒక్క యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చున్నాడు. కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని ఇంకా స్థిరపరిచే వారముగా ఉంటున్నాం కానీ ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేసే వారముగా మనం ఉండట్లేదు. సో ఈ అధ్యాయం అంతటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఈ వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, లేకపోతే సున్నతి గొప్పది, లేకపోతే యూదులు గొప్పవారు, లేకపోతే వీళ్ళు గొప్పవారు, వాళ్ళు జ్ఞానులు గొప్పవారు, ఇలాంటి మాటలు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి మన జీవితంలో ఆయన ఎంతగా ఆశ్రయిస్తున్నాము, ఎంతగా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నాము, మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం. మనం దేవుని వెదికే వారి వరుసలో ఉందాం. మనం త్రోవ తప్పకుండా ఆయన మార్గంలో నడుచుదాం. మనం అలయక మేలు చేద్దాం. మన గొంతుక తెరచిన సమాధిగాను, మన నాలుకతో మోసం చేసే వారముగాను మనము ఉండకూడదు. మన నోట్లో శపించుట పగ ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం కాబట్టి మనం దూషించిన వారిని దూషించకూడదు, మనం కీడు చేసిన వారికి కీడు చేయకూడదు. ప్రతి ఒక్కరిని మనము దీవించవలసిన వారమై ఉన్నాము. మన శత్రువుల కొరకు మనం ప్రార్థించేసేవారుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య భాగం ద్వారా మనము విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారని గ్రహించి మన క్రియల వలన లేకపోతే మన మీద ఆ మంచి కార్యాలు చేయడం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడట్లేదు, కానీ యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నామని రూఢిగా విశ్వసించిన వారమై, విశ్వాసం వలన బలపరచబడిన వారమై దేవునిలో అనుదినము ఎదగవలసిన వారముగా మనం ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నానండి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.